ఎందుకంటే ఆయన పేరులోనే హిందుత్వం ఉంది. ఆయన జగన్మోహనుడు నిజంగానే. అలాగే రాజశేఖర్ అంటే శివుడు, తర్వాత జగన్మోహన్ అంటే విష్ణుమూర్తి. ఇంకా నయం, నా పేరు లక్ష్మీ పార్వతి, నేనే లక్ష్మీదేవిని, నేనే పార్వతీదేవిని, మీ అందరూ నన్నే మొక్కండి, నన్నే కొలవండి అనలా. రాజశేఖర రెడ్డి శివుడు, జగన్మోహన్ రెడ్డి విష్ణువు, నువ్వు పార్వతీదేవి, మీ అందరూ దేవతలు, మిగతా వాళ్ళందరూ రాక్షసులు, దయ్యాలు. జగన్మోహన్ రెడ్డి గారి పేరులో దేవుడు ఉంటే సరిపోయిద్దా? ఆయన వ్యక్తిగత విశ్వాసం ఏంటి? ఆయన సీఎంగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు ఎందుకు జరిగినాయి? హిందూ దేవత విగ్రహాలు ఎందుకు ధ్వంసం చేశారు? రథాలు ఎందుకు తగలబెట్టారు? దాని గురించి నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? కట్టుకున్న మొగుళ్ళు వదిలేసి వేరే వాళ్ళని తగులుకున్న నువ్వు కూడా వాళ్ళ హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు. 70 సంవత్సరాల వృద్ధుడికి స్టెరాయిడ్లు ఇచ్చి, వయగ్రాలు ఇచ్చి, కామవార్చి తీర్చుకోవాలనుకున్నావు. నువ్వు కూడా వాళ్ళ హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు. ఏందో తెలుగు ప్రజలు చేసుకున్న కర్మ. తెలుగు ప్రజలు ఎన్టీ రామారావు గారిని ఆదరించినందుకు, అభిమానించినందుకు, పూజించినందుకు, గుండెల్లో పెట్టుకొని చూసుకున్నందుకు నీలాంటి పరమ పతివ్రతని తెలుగు రాష్ట్ర ప్రజలకి బహుమతిగా ఇచ్చిపోయాడమ్మా. కరోనా వచ్చి మంచి వాళ్ళు పోయారు, నువ్వు మాత్రం ఇంకా బతికే ఉన్నావని తెలుగు ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు.